శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు చాలా మంది పఠించే శ్లోకం ఇది. వినాయకుడు సిద్ధి ప్రదాత. అందుకే ఓ పనిని తలపెట్టే ముందు వినాయకుడిని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం. పనిలో ఎదురయ్యే విఘ్నాలను ఆ విఘ్నాధిపతి తొలగిస్తాడనే చాలా మంది నమ్మకం. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతుంది. అలాంటి వినాయకుడి పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. చిన్న పెద్ద ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఈ గణేష్ నవరాత్రుల్లో శక్తి కొద్దీ వినాయకుడి కొలుస్తారు. అసలు ఈ పూజ ఎలా చేయాలి, ఆయనకు ఎన్ని రూపాలున్నాయి వంటి విషయాలు ఈ వినాయక చవితి స్పెషల్లో తెలుసుకుందాం. అంతకంటే ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సృష్టి మొత్తం ఎన్నో గణాలతో కూడి ఉంటుంది. ఆ గణాలను శాసించే మహాశక్తివంతుడు లంబోదరుడు. అందుకే హిందూ పండుగల్లో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకీ ఈ పూజ ఎలా చేయాలంటే, వినాయక చవితి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటితో పాటు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇల్లంతా పసుపు కుంకుమ తోరణాలతో అలంకరించాలి. తూర్పు ఉత్తరం ఈశాన్య దిశల్లో విగ్రహాన్ని ఉంచాలి. పాలవెల్లి ఏర్పాటు చేసి దానికి వినాయకుడికి ఇష్టమైన పండ్లను కట్టాలి. ఆ తర్వాత షోడశ అష్టోత్తర శతనామాలతో 21 రకాల పత్రాలతో కుటుంబం మొత్తం కలిసి పూజించాలి. పూజకు ముందు పసుపు గణపతిని కూడా పూజించడం ముఖ్యం. అనంతరం ఉండ్రాలు నైవేద్యంగా పెట్టాలి. కుటుంబం మొత్తం అక్షంతలు తీసుకుని విఘ్నేశ్వరుడి చవితి కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించాలి. కథలు పూర్తయిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత స్వామి పాదాల వద్ద ఉన్న అక్షంతలు తలపై చల్లుకోవడం మర్చిపోకూడదు. ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో వచ్చింది. దృక్ సిద్ధాంతం ప్రకారం 7 అనగా శనివారం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:30 మధ్యలో విఘ్నేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభముహూర్తం ఉందని పండితులు తెలిపారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.